అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీరామనవమి. శ్రీరామనవమి నాడు శ్రీరాముని గురించి చాలామంది చెప్తూ ఉంటారు. అలాగే జగదీష్ కొచ్చెర్లకోట గారు వ్యంగ్యంగా చెబుతూ ఈనాటి పరిస్థితికి ఆనాటి రాముని పరిస్థితికి ఎంతో చాలా అద్భుతంగా 8 ఏళ్ల నాడు ఒక రచన చేశారు. ఆ రచన పేరు అందాల రాముడు అందువలన దేవుడు. అది సమాజం గురించి వ్యంగ్యంగా రాయటానికి విషయ అవగాహన, వక్రోక్తి, ప్రతిభ ఉంటే చాలు. భక్తి గురించి వ్యంగ్యంగా రాయటానికి విషయ అవగాహనతో పాటు ప్రతిభతో పాటు ఓళ్ళు దగ్గర పెట్టుకొని రాయాలి. కొచ్చెర్లకోట జగదీష్ గారు ఎంత గొప్పగా వ్యంగ్యంగా శ్రీరామ కథ 8 ఏళ్ల క్రిందట శ్రీరామనవమి నాడు రాశారో చూద్దాం. ఇవాళ కూడా శ్రీరామనవమి కదా. దీనికి వారు పెట్టిన కొటేషన్ కాదు, హెడ్డింగ్ అందాల రాముడు అందువలన దేవుడు అని పెట్టారు. జై శ్రీరామ్. ఓ శ్రీరామ, పిల్లలకి పుట్టరేమో అనే సమయాన అపురూపంగా పుట్టావు. అవడానికి పెద్దాడివే అయినా అల్లరి చేశావు. అందరాని చందమామ కోసం అలకలు పోయావు. కాస్త జ్ఞానం రాగానే విద్యలన్నీ బుద్ధిగా నేర్చేసుకున్నావు. బాగా చిన్నప్పుడే హాస్టల్లో పడేసినట్టు ఆ విశ్వామిత్రుల వారి వెనకాల పంపేస్తే పేచీలేం పెట్టకుండా బుద్ధిగా వెళ్ళిపోయావు. ఆయన నేర్పిన 4 ముక్కలు వంట పట్టించుకొని తిరిగి వచ్చావు. ఎంత వీరుడివే అయినా నచ్చింది కదా అని నచ్చినట్టు చేసేయకుండా గురువుగారు చెప్పినట్టు నీ ప్రతిభని ప్రదర్శించాకే ఆవిడ్ని కట్టుకున్నావు. ఆవిడంటే ఎవరండి? సీతమ్మ. తీరా పెళ్ళయ్యి భోజనాలకి కూర్చుందాం అనుకుంటూ ఉంటే ఆయన ఎవడో గొడ్డలో ఒట్టుకు బయలుదేరాడు. చెప్పొద్దు, అంత అహంకారం పనికిరాదని మర్యాదగా చెప్పే ధైర్యం ఎవ్వరికీ లేదు అక్కడ. ఎంతటి పరాక్రమవంతుడైనా గర్వం ఉంటే అది ప్రతిభని ఎలా కప్పేస్తుందో చిరునవ్వుతో నిరూపించేశావు. ఎంత ముద్దు చేసినా పెద్దాళ్ళంటే గౌరవమే చూపిస్తూ మెలిగావు. సరే, ఇదంతా పక్కన పెడదాం. నీకు పట్టాభిషేకం చేద్దామని ఏదో పెద్ద ఆయన అంటే మీ నాన్నగారు సరదా పడ్డాడే అనుకో. ఆవిడ గారేమో అంటే కైకమ్మ. ఆయాల మాట అట్టుకొని, ఆయాలంటే